శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. వృశ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మనకి వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం, వేగవంతమైనటువంటి ఆలోచనలు, ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి, నిత్య జీవన సరళి కానివ్వండి, చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా వీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు, మీ ఎప్పటి నుంచో రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం, బ్యాంకుకి సంబంధించి కానివ్వండి, అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి, తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో బాగుందన్నమాట, చెప్పుకోదగ్గ విషయం. అలాగే తీర్థయాత్రలు కూడా బాగా చేసే అవకాశం ఉంది. ఇక తీరా చూస్తే మనం వృశ్చిక రాశి నుండి చతుర్థంలో శని, పంచమంలో రాహువు, సప్తమంలో గురువు, లాభంలో కేతువు, వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదమ్ముల మధ్య కొంత కీచులాట, కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్నయ్యని దుర్భాషలాడటం అనేది కూడదనమాట. దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలాగే పంచమంలో రాహు ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన, అంటే పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే వారికి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట. రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా, భయపడాల్సింది ఏం లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు, వ్యాపారంలో పదవి కానివ్వండి, వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి, అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం, నూతన పదవిలో చేపట్టడం, అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం, సన్మానాలు పొందటం, ఇలా ఎన్నో ప్రజాదరణ పొందటం, ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించడం, అవి కార్యరూపం దాల్చడం, అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 11వ ఇంట కేతువు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు, తీర్థయాత్రలు, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి, ఇలా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి సాధ్యమంతరు. తిరుపతి కానీ, తిరుమల కానీ, మన ద్వారకా తిరుమల కానీ, ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిళ్ళు కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.